గురువారం రాత్రి ఇటు గురువారం తెల్లవారు జామున అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇటు గురువారం తెల్లవారు జామున ఆ బస్సు ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇటు రాయవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న క్వారీస్ ఏరియా ఇటు మార్కాపురం మండలం కిందికి వస్తుంది. ఇటు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దాంట్లో ఈ హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు తెలంగాణ నుంచి బయలుదేరింది. ఇటు తెలంగాణలోని జగిత్యాల నుంచి మొత్తానికైతే జగిత్యాల నుంచి హైదరాబాద్కి చేరుకుంది. హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఇటు పామర్రుకు వెళ్తున్న సమయంలో మొత్తానికైతే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ బస్సు ఎదురుగా వస్తున్న ఆ టిప్పర్ లారీని ఒక్కసారిగా ఢీకొట్టడంతో అటు డీజిల్ ట్యాంక్ పేలి కొన్ని సెకండ్లలోనే ఇటు మంటలు చెలరేగి ఆ మంటల్లో ఇటు టిప్పర్ లారీ అలాగే ఇటు బస్సుకి సంబంధించి మొత్తానికైతే మంటలు చెలరేగాయి. దాంట్లో ఈ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్యాసింజర్లు ఆ సమయంలో తెల్లవారుజామున కావడంతో మొత్తానికైతే ఆ 40 మంది ప్యాసింజర్లు నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వ్యక్తులు దానికి ఆ గ్లాసుని బ్రేక్ చేసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు. కానీ మిగతా వ్యక్తులు ఆ ముందుగా ఉన్న ఫ్రంట్ డోర్ జామ్ అయిపోవడంతో మొత్తంగా క్రష్ అయి జామ్ అయిపోవడంతో వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. కర్నూలులో ఎలా అయితే దట్టమైన పొగ వాళ్ళని నిద్రలోనే ఒక అన్కాన్షియస్ స్టేట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఆ ప్రయాణికులు ఎవరైతే దాదాపు 20 మంది అని ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పుకొస్తున్నారో ఆ 20 మంది ప్రయాణికులు కూడా ఆ పొగతో అన్కాన్షియస్ అయిపోయి స్పృహ కోల్పోయి మొత్తానికైతే ఆ బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. ఇటు కర్నూలు ఉదంతం మర్చిపోతున్నాం అన్న సమయానికే మరొక ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇటు ఏపీలో ఒక్కసారిగా షాక్ వేవ్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ని అసలు ఎక్కాలా అంటూ సందిగ్ధంలోకి దిగిపోయారు. ప్రస్తుతానికి సేఫ్టీ నార్మ్స్ పాటించలేదా, మరి డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేయలేదా, రెక్లెస్ డ్రైవింగ్ చేశాడా, స్పీడింగ్ చేశాడా, ఎందుకు మనం చూడొచ్చు ఆ రోడ్డులో ఎలాంటి వెహికల్స్ లేవు, ఒక టిప్పర్ లారీ తప్ప. టిప్పర్ లారీ అలాగే ఈ బస్సు పట్టేంత స్పేస్ ఉన్నా కూడా టిప్పర్ లారీని ఎదురుగా వెళ్ళి ఢీకొట్టాల్సిన అవసరమే ఉంది. ఆ బస్సులో ఆ డ్రైవర్ ఆ సమయానికి సరైన నిద్ర ఉందా లేదా, సెకండరీ ఆప్షనల్గా ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడా లేదా, మొత్తానికైతే పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ఇటు బస్సు సేఫ్టీ నార్మ్స్ అని పాటించిందా, దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఎగ్జిట్ డోర్స్ కానీ వీటికి సంబంధించి అన్ని సేఫ్టీ నార్మ్స్ని పాటించారా లేదా అని ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. టిప్పర్ లారీకి సంబంధించిన విజువల్ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది. టిప్పర్ లారీ అలాగే బస్సుకు సంబంధించి బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయిన తర్వాత టిప్పర్ లారీ విజువల్ని మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు. ఆ టిప్పర్ కంకర లోడ్తో ఉన్న లారీ కనిపిస్తుంది. ఆ టిప్పర్ లారీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. టిప్పర్ లారీలో మరి ఆ డ్రైవర్స్ బతికే ఉన్నారా లేదా, ఒక్కసారి మనం లారీకి సంబంధించిన విజువల్ మనం చూస్తే కనుక లారీ ముందు భాగం అంతా ప్రాపర్గానే ఉంది. అయితే లారీని ఎదురుగా ఢీ కొట్టకుండా కొంత సైడ్లో దాని డీజిల్ ట్యాంక్ని డైరెక్ట్గా వెళ్ళి బస్సు ఢీ కొందా, మరి బస్సు డీజిల్ ట్యాంక్ ఎలా బర్స్ట్ అయింది, కొన్ని సెకండ్స్లోనే ఇదంతా ఎలా జరిగింది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు బస్సు ఎదురుగా వెళ్ళి ఆ టిప్పర్ లారీని ఢీ కొట్టిందా, లేకపోతే ఎలా జరిగింది ఈ ప్రమాదం? జరిగిన సంఘటన ఎలా జరిగినప్పటికీ కూడా మృతుల సంఖ్య నిమిషానికి కూడా పెరుగుతున్న పరిస్థితి. మొదటగా 7 అనుకున్నారు, తర్వాత 10 మంది అన్నారు, 15 మంది అన్నారు, 20 మంది అన్నారు. అసలు మృతులు ఎంతమంది, బస్సులు ఎంతమంది ప్రయాణిస్తున్నారనేది అధికారులు కూడా ప్రాథమిక అంచనా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జరిగింది తెల్లవారుజామున 5-5:30 సమయంలో జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటన మటుకి ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్టు ప్రాథమికంగా మనకి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పామూరుకు బయలుదేరిన ఒక ట్రావెల్ బస్సు, కరాచీ ట్రావెల్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తీరు చూస్తున్నారు. టిప్పర్ లోడు కంకర తోటి మార్కాపురం వెళ్తుంది, అది టిప్పర్ కూడా తిరగబడిపోయింది. అంటే బస్సు హెవీ స్పీడ్ తో వచ్చి ఆ టిప్పర్ ట్యాంకర్ అంటే డీజిల్ ట్యాంకర్ ని గుద్దడం వల్లే ఈ ప్రమాదం జరగవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇది నిద్రమత్తు వల్ల జరిగిందా, అతివేగం వల్ల జరిగిందా, లేకపోతే ఆ టిప్పర్ లేకపోతే డ్రైవర్లు అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందో కూడా పూర్తిగా విచారణ తెలియాల్సిన పరిస్థితుంది. అయితే జరిగిన సంఘటన బట్టి చూసినట్టయితే ఆ మార్కాపురము దగ్గర జరిగినటువంటి మెడికల్ కాలేజీ దగ్గర రాయవరం దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంలో మట్టికి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. కాకపోతే ఇది కేవలం మనం అంటే అక్కడ ప్రాథమికంగా చూస్తున్నారు టిప్పర్ తిరగబడటం, బస్సు కూడా పూర్తిగా తగ్గబడటం, బస్సు నేరుగా
స్పీడ్ గా వచ్చి టిప్పర్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల కూడా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేయడంతో పాటు టిప్పరు అటు లోతట్టు ప్రాంతంలో పడిపోవటం, ఈ బస్సులకు మంటలు వ్యాపించడం, ఈ మృతుల సంఖ్య పెరిగేదానికి కూడా ఇది ప్రధాన కారణంగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకి అధికారికంగా అంటే అధికారులు ప్రాథమికంగా చెప్తున్న సమాచారం ఇది అతివేగమే కారణం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే జరిగే సంఘటనల మీద మటుకి ఇందాక మీరు చెప్పినట్టు పూర్తిగా కూడా కొన్ని భద్రతా ప్రమాణాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పొరుగు సంఘటనలతోటి హైవే మృతుపాశాలుగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైవే మీదకి ఎక్కాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి, వాహనంతో సంబంధం లేకుండా మోటార్ సైకిల్, కారు, టిప్పరు, బస్సు ప్రతి వాహనం కూడా ప్రమాదానికి వస్తుంది. దీనికి సేఫ్టీ మెజర్మెంట్ సరిగా పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఈ బస్సులో మృతుల సంఖ్య పెరిగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బస్సు స్లీపర్కి వచ్చి ఎర్లీ అవర్స్ జరగటం, అందరూ నిద్రపోతూ ఉండటం, ఇది ప్రధానంగా ఈ మృతుల సంఖ్య పెరగడానికి అవకాశం అని చెప్పేసి కూడా తెలుస్తున్న అంశం. ఎందుకంటే అందరూ ఈ మృతుల్లో ఎక్కువ శాతం పామూరు, ఇటుమూరు ప్రాంతానికి చెందిన వారుగా కూడా తెలుస్తుంది. అంటే ఆ పండుగ రేపు శ్రీరామనవమి ఉన్న నేపథ్యంలో అందరూ స్వగృహాలకు వస్తున్న నేపథ్యంలో బస్సు కూడా ఫుల్ లోడెడ్, అంటే సుమారు 45 మంది పైగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్టు. అది స్లీపర్ బస్ కాబట్టి అటు వాల్వో బస్సు ఏసీ కోచ్ కాబట్టి ఈ ప్రమాదం అధికంగా అంటే మృతులు అధికంగా ఉండే అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే కొద్దిగా ఇమీడియట్ గా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది సీల్ బస్సు ఉంటుంది కాబట్టి ఈ తప్పించుకోలేక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అధికమవుతుందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. కాకపోతే ఇప్పుడు అధికారులు అక్కడ జరిగిన ప్రమాదంలో ఎవరైనా గాయపడిన వారిని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించే పనిలో ఉన్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందని చెప్పేసి విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం జిల్లా శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా సంఘటన స్థలానికి వచ్చి అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి. ఆ సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన పూర్తి స్థాయి ప్రమాదం అంతా జరిగిపోయింది. కనీసం అంటే ఆ బస్సు ఏ ట్రావెల్ సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోలేక పూర్తిగా అగ్నికైతే ఆఫ్ అయిపోయిన పరిస్థితి అయితే ట్రావెల్ బస్ కనిపిస్తుంది. అయితే జరిగిన ఈ సంఘటన రైట్. అయితే శ్రీనివాస్ ఒక్కసారి మనం చూస్తే కనుక విజువల్లో ఇటు టిప్పర్ లారీ కంకరతోనే, అంటే టిప్పర్ లారీ లోడ్తోనే ఉంది, ఫుల్ కెపాసిటీతోని ఫుల్ లోడ్తోనే ఉంది. అలా ఫుల్ లోడ్తో ఉన్న దాన్ని ఈ బస్సు అతివేగంగా వెళ్ళి గుద్దితే కానీ అది పడిపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ విజువల్లో చూస్తే కనుక బస్సు అతివేగంగా ఉండడమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా కళ్యాణ్. ఎందుకంటే బస్సు ఎంత స్పీడ్ లో లేకపోతే ఒక టిప్పర్ లోడ్ అంటే సుమారు దానికి 8 నుంచి 9 టన్నుల లోడ్ తోటి ఉంటుంది. అది హెవీ లోడ్ తో ఉంటుంది. ఎందుకంటే హైవే మీద కదలటం మీద చాలా భారంగా కదులుతుంది. అటువంటి టిప్పరు పక్కకి ఒరిగిపోయి పడిపోయింది, పల్టీలు కూడా కొట్టిందని చెప్తున్నారు. అలా జరిగిందంటే బస్సు ఏ వేగంతో వచ్చుకుంటుండాలి. దట్టు ఆ టిప్పర్ ఏమన్నా టర్నింగ్ తీసుకుంటుంటేనే లేకపోతే ఏదైనా క్రాస్ చేయబోతుంటేనే నేరుగా వచ్చి డీజిల్ ట్యాంక్, ఇప్పుడు మనకి విజువల్స్ కనిపిస్తున్న విధంగా బస్సు ట్రావెల్స్ బస్సు నేరుగా వచ్చి టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంక్ ని ఆ ప్రాంతంలో ఢీకొట్టడం వల్ల కూడా మంటలు చెలరేగాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సమాచారం. దీనికైతే ప్రధాన కారణం అతివేగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్లీ అవర్ లో కొద్దిగా గమ్యస్థానానికి త్వరగా ఉద్దేశిస్తారు కూడా ప్రైవేట్ డ్రైవర్స్